నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. కాజీపేట రైల్వే పెన్షనర్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. సంఘం అధ్యక్ష కార్యదర్శులు కేవీ రావు, కందుల సంగమయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. అంబేద్కర్ సేవలను కొనియాడారు. మన రైల్వే తరఫు నుండి ఆయనకు ఆ యొక్క నమస్కారం. మరి ఇప్పుడు మన పెన్షనర్స్ వచ్చి జరుపుతున్నందుకు మీ అందరికీ నా యొక్క నమస్కారం. జనరల్లో అందరూ జనరల్ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు నెక్స్ట్ మరియు వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర గారు, జాయింట్ సెక్రటరీ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి 34వ జయంతి సందర్భంగా పెన్షన్ అసోసియేషన్ మన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసి మా పిల్లలకు వేరు వేరుగా తెలిసి చేసుకుంటాం. ఈ సంఘమయ్య ప్రెసిడెంట్ రైల్వే స్టేషన్ కాజీపేట. కేవీ రావు, ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ అసోసియేషన్. ఈరోజు బాబాసాహెబ్ 130వ జయంతి 130 పెద్దలందరికీ ధన్యవాదాలు. అట్లాగే కవి వారికి కూడా మా ధన్యవాదాలు. బాబాసాహెబ్ గారు చేసిన సేవలను మనం చెప్పుకోవాలంటే టైం సరిపోదు. అనే విషయం బాబాసాహెబ్ ఇంతవరకు కూడా ఎక్కడ అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అంటే భారతదేశమే కాకుండా వరల్డ్లో ప్రపంచంలో అతన్ని అరెస్ట్ చేయాలంటే ప్రపంచ బార్ కౌన్సిల్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అంటే అతను ఎంత మీద విషయాలు మనకు అర్థం చెప్పాలంటే మనకు టైం సరిపోతుంది. ఈ అవకాశం సభను ముగిస్తున్నాం. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అతని రచనలో ఒకటి చాలా స్ఫూర్తిదాయకమైనది. తనను తాను ఆలోచించేవాడు తనలోనే ఉంటాడు. జనం కోసము ఆలోచిస్తారు, జనములు అదవుతారని అది నచ్చింది. కావున అంబేద్కర్కి 34 సంవత్సరాలు